తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు టీడీపీ పేరు పదే పదే బలంగా వినపడుతుంది. వినపడేది ఎవరో టీడీపీ కార్యకర్తలు లేకపోతే టీడీపీ నాయకులు కాదు మాట్లాడుతున్నటువంటి మాటలు. తెలంగాణ అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి అంటే మాజీ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ నోట్లు. కారణం ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం. ఈ మధ్య చూసుకుంటే కేటీఆర్ గారు వాళ్ళ పార్టీ కన్నా కూడా మీ పార్టీకి సంబంధించి పదే పదే ఆయన ఉచ్చారణ ఎక్కువ చేయడం కావచ్చు, అనేక అంశాల్లో మీ పార్టీ ప్రస్తావన చంద్రబాబు నాయుడు ప్రస్తావన ఎన్నిసార్లు తీసుకొస్తున్నారు. కారణం ఏంటంటారు? గతంలో ఎన్నడూ లేని దానికన్నా కూడా. ఎందుకంటే తెలుగుదేశం అనేది తెలంగాణలో పుట్టిన పార్టీ. సో దాన్ని ఎవ్వరు కూడా కాదనలేని సత్యం. అది కూడా ఇప్పటికీ కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ పార్టీ కన్నా కూడా అనుకోవచ్చు, ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో తెలుగుదేశం అనేది ఉండకూడదు, నిర్వీర్యం చేయాలి అని వాళ్ళు శత విధాలా పోరాడారు, చేశారు. అంటే ఎందుకు వాళ్ళకి పోటీ వచ్చింది? లేకపోతే కారణం ఏంటి టీడీపీని టార్గెట్ చేయడానికి? టీడీపీ అనేది చంపలేని పార్టీ అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈ పార్టీ నుంచే వెళ్ళిన వ్యక్తి కదా కేసీఆర్. ఇక్కడ కరుడు కట్టిన తీవ్రవాదులాగా ఉంటారు టీడీపీ కార్యకర్తలు అనేది ఆయనకు బాగా ఐడియా ఉంది. కోసుకుంటే పచ్చరక్తం అని అంటారు కదా, అది నిజం. ఎందుకంటే మీరు ఎంత కోపం ఉండొచ్చు, పార్టీ మీద ఏమైనా ఉండొచ్చు, ఒక పార్టీ తెలుగుదేశం జెండా రెపరెపలు ఆడుతుంది, అది వెళ్తుందనంటే వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా, ఎవ్వరూ ఆగరు ఇక్కడ. సో అది ఆయనకు తెలుసు. సో వాళ్ళల్లో తెలుగుదేశం ఎవరైతే కరుడుగట్టిన తెలుగుదేశం ఉంటారో కార్యకర్తలు, వాళ్ళని ఎప్పటికీ కూడా మార్చుకోలేమనేది అర్థమైపోయింది వాళ్ళకి. సో ఆ ఓట్ బ్యాంక్ అనేది ఎవరైతే తెలుగుదేశాన్ని గురించి తిట్టకుండా చాలా తెలివిగా లాజిక్గా రేవంత్ రెడ్డి అది ఎన్కాష్ చేసుకుంటున్నాడు అనేది వాళ్ళకు ఒక అవగాహనకు వచ్చేసింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కడా కూడా పార్టీలో నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి కూడా ఎక్కడ టీడీపీని విమర్శించలేదు. సో ఆయన ఒక స్ట్రాటజీతో వెళ్తున్నారు. సో బాబు గారు గురువు అని అన్నా కూడా ఒక్కొక్క టైం మా గురువు గారు అని అంటారు, నేను ఆ పార్టీ నుంచే వచ్చానంటారు, అది ఒక లైబ్రరీ అంటారు టీడీపీ, దానిలో నుంచి చదువుకున్న విద్యార్థిని అంటారు, ఒక్కొక్కసారి సమ ఉజ్జి అని మాట్లాడతారు, ఆయన అవకాశాన్ని బట్టి ఆయన మాట్లాడతారు, అంతేగాని అంతకుమించి మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి గౌరవం ఇస్తారు, అది ఇస్తారు. ఆ ఇచ్చిన దాని మూలన కొంతమంది కార్యకర్తలు కావచ్చు, మనల్ని మాట్లాడటం లేదు కదా, ఓటర్సే కావచ్చు, వీళ్ళంతా ఎట్లా ఉంటుందంటే ఏమీ విమర్శించలేదు. సరే పార్టీ ఎవరికో వేసే ఓటు ఆయనకి వేస్తాం అనే ఒక స్ట్రాటజీ ఆయన అది ఫాలో అయ్యారు. సో అది గ్రహించారు వీళ్ళు ఇక్కడ. సో మన ఓటమికి కారణం ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి ఓడిపోయినాక దాని మీద డిస్కషన్స్ నడుస్తాయి. కాబట్టి అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని మనం ఏదైతే మాట్లాడామో, దాన్ని నిర్వీర్యం చేయాలనుకున్నామో, నారా చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్లో కూడా మన భాగస్వామ్యం ఉంది అనేది ప్రజలు గుర్తించారు. ఆయన అరెస్ట్ అప్పుడు వీళ్ళు మాట్లాడిన మనం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలే కావచ్చు, కేటీఆర్ గారు మాట్లాడిన మాటలే కావచ్చు, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలే కావచ్చు, ప్రజలు ఎక్కడ కూడా మర్చిపోలేదు అనేది వాళ్ళకి ఫుల్ క్లారిటీ వచ్చింది. ఈ రోజున దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం. ఈ రోజున కవిత పార్టీ పెట్టింది. కవిత పార్టీ పెట్టినప్పుడు ఏమంటుంది? ఆవిడ టీడీపీ గురించి మంచిగానే మాట్లాడుతుంది. సరే ఆవిడ పెట్టినప్పుడు అంటున్నారు కదా కేటీఆర్ గారు ఏమంటున్నారు, ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఏవైనా ఉన్నాయంటే ఎప్పటి నుంచో 40 years బ్యాక్ నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ, తర్వాత 25 సంవత్సరాలైన బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నాడు. అంటే ఒక టైంలో ఏమన్నాడు, తెలుగుదేశం ఎక్కడుంది, క్యాడర్ ఎక్కడుంది, తెలుగుదేశం ఏముంది ఇక్కడ, అసలు అది ఒక పార్టీయేనా, ఆ పార్టీ ఎప్పుడో పోయింది, అది ఆంధ్రోళ పార్టీ, ఇన్ని మాట్లాడిన వ్యక్తి అదే నోట్లో ఈ రోజున అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే సో ఎంత పార్టీలోని ముఖ్య నేతలు అందరూ ఎవరంటారు మరి? ఇప్పుడు గంగుల కామరాకర్ కావచ్చు, వాళ్ళ మల్లారెడ్డి గారు, వీళ్ళందరూ ఎవరు పార్టీ నేతలు? మరి అక్కడ ఉండేది మొత్తం టీడీపీ వాళ్ళే కదా, వాళ్ళ నాన్నతో సహా. మీరు తెలంగాణలో చూడండి, మొత్తం ఉన్న ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా కూడా, ఈవెన్ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏ పార్టీలో ఉన్న వ్యక్తులైనా కూడా టీడీపీ మూలాలే. సో వాళ్ళ ఖచ్చితంగా టీడీపీలో ఉన్న వాళ్ళే. సో ప్రతి చోట కూడా టీడీపీ మూలాలే అడుగడుగునా కనపడుతుంటుంది తెలంగాణలో. సో అది వాళ్ళకి ఆ భయం అనేది పట్టుకుంది. సో తెలంగాణలో టీడీపీని నిర్వీర్యం చేయాలంటే అది కుదరని పని. ఇంకా వాళ్ళు నిర్వీర్యం చేసే ఆలోచనలు పక్కన పెట్టుకుని ఇంకా బొజ్జగించుకోవడానికి మళ్ళీ మాట్లాడారు. ఆ ఓట్ బ్యాంక్ని క్యాష్ చేసుకోవాలన్నా, వాళ్ళని మనం మన దారిలోకి తెచ్చుకోవాలన్నా మనం బాబు గారిని మంచిగా మాట్లాడాలి. బాబు పార్టీని, తెలుగుదేశం పార్టీ గురించి గొప్పలు చెప్పాలి. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఏం చేసిందనేది చెప్పుకోవాలి. అసెంబ్లీలో ఎప్పుడు జరిగినా కూడా, ఏ పార్టీ డిస్కషన్ వచ్చినా కూడా ప్రతి అసెంబ్లీలో మీరు చూడండి ఎక్కడో ఒక చోట నారా చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది. అంటే ఏంటి,
ఈ రోజున అభివృద్ధి చెందింది హైదరాబాదే కావచ్చు, తెలంగాణ కావచ్చు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా చూడండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మూలాన ఏది బాగుపడ్డది అంటే ఖచ్చితంగా తెలంగాణ బాగుపడ్డది. ఎందుకంటే ఈ రోజున హైదరాబాద్ ఇంత పెద్ద మహానగరంగా ఉంది అని అంటే ఇది ఖచ్చితంగా బాబు గారు వేసిన మూలాలే. సో ఏదైనా పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసినా, మహిళలకి ఈ రోజున ఇన్ని అవకాశాలు వచ్చినా, బీసీలకి ఈ రోజున రాజ్యాధికారం వచ్చినా ఇవన్నీ చేసింది ఎవరు అన్న ఎన్టీఆర్ గారు కదా. సో తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ మూలాన చదువుకునే వాళ్ళు లేరు, సో బానిసత్వ బతుకులు ఉన్నాయి. అలాంటి వ్యవస్థ నుంచి ఒక్కసారి ఒక చేంజ్ తీసుకొచ్చారంటే అది టీడీపీ నుంచే వచ్చింది. సో ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆ జనరేషన్ వాళ్ళు ఉన్నారు, ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా పనిచేసిన వాళ్ళు ఆ జనరేషన్ వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా మనం ఓట్ బ్యాంక్ క్యాష్ చేసుకోవాలి అని అంటే ఈ రోజున మళ్ళీ టీడీపీని పొగడాల్సిన పరిస్థితికి వచ్చింది. ఓకే, అంటే ఇది కేసీఆర్ గారి సలహా అంటారు, లేకపోతే కేటీఆర్ నోట్ రావడం వెనక ఉద్దేశం ఏంటంటారు? అంటే ఇద్దరు ఖచ్చితంగా వాళ్ళ పార్టీ వాళ్ళు ఇంటర్నల్ మీటింగ్ అనేది ఎక్కడైనా ఉంటాయి. సో ఉంటాయి కదా, వాళ్ళ డిస్కషన్ ఇదే ఉంటుంది. ఎందుకు మనం ఈరోజు ఈ స్థాయిలో దిగజారిపోయాము, ఈ పార్టీ ఎందుకు ఇట్లా అయ్యిందంటే ఖచ్చితంగా టీడీపీని ఏదైతే నిర్వీర్యం చేయాలనుకున్నది అదొక పెద్ద తప్పు. ఇంకొకటి బాబు గారు అరెస్ట్ అయినప్పుడు చేసిన నోటి దూలతో మాట్లాడిన మాటలు ఈ రోజున మన పరిస్థితి ఇది దారుణమైన పరిస్థితిలో ఉన్నాము అనేది క్లారిటీ వచ్చింది వాళ్ళకి. ఓకే, అంటే జనరల్ ఎలక్షన్స్ ఓడిపోవడం కావచ్చు, ఎంపీ ఎలక్షన్స్లో ఓడిపోవడం కావచ్చు, రీసెంట్గా చూసుకుంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కూడా ఓడిపోవడం కావచ్చు. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ఇంకా అసలు తెలుసా అండి, ఇప్పుడు మొత్తం టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా సో మేము పొత్తు అయితే ఎవరితో లేదు. సో పొత్తు లేకపోవడంతో ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతానన్నారు అమీర్పేట చౌరాస్తాలో. సో అక్కడ ఆయన క్యాష్ చేసుకోగలిగారు టీడీపీ ఓట్ బ్యాంక్ని. సో వాళ్ళకి కావాల్సింది ఎన్టీఆర్ గారి మాట మాట్లాడడం, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పటం, టీడీపీ పార్టీని గురించి మాట్లాడడం. సో అది ఖచ్చితంగా తెలుగుదేశం క్యాడర్కే కావచ్చు, తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఇది ఒక రేవంత్ గారు ఏం మాట్లాడడం లేదు కదా, ఆయన ఇంకా గొప్పగా మాట్లాడుతున్నాడు కదా, ఆ ఓటేస్తే ఏం వద్దులే అనే దీనిలో వెళ్ళిపోతున్నారు. సో ఇది అంతా ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది అనేది వాళ్ళు గుర్తించారు. సో మనం కూడా అదే పాట పాడదాం, మనము అదే మాట్లాడదాం అనేది వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. మరి ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు కావచ్చు, ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కేటీఆర్ మాటలు, బీఆర్ఎస్ మాటలు స్వాగతించే పరిణామాలు ఉన్నాయంట మరి భవిష్యత్తులో? అంటే గతం అనేది అంత తొందరగా టీడీపీ క్యాడర్ మర్చిపోతుందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలు ఈ పార్టీని ఎలా నిర్వీర్యం చేయాలి అని ఆలోచించిన ఇదే కానివ్వండి, ఎవరినైతే అధ్యక్షుడిని పెట్టినా ప్రతిసారి అధ్యక్షుడిని తీసుకెళ్ళిపోయే ప్రయత్నం కానివ్వండి, నాయకుల్ని తీసుకెళ్ళిందే కానివ్వండి, ఎమ్మెల్యేలు తీసుకెళ్ళిందే కానివ్వండి, టీడీపీ పార్టీ అనేది లేదు అని మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా అదన్నీ గుర్తుంటుంది, ప్రజలు కూడా దాన్ని ఆలోచిస్తారు. ఏదైతే టీడీపీ క్యాడరే కానివ్వండి, సింపతి పర్లే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పటికీ అది మర్చిపోరని అనుకుంటున్నా. సో మొత్తానికైతే రేవంత్ బాటలో కేటీఆర్, కేసీఆర్ అంటారా? ఖచ్చితంగా అదే బాటలో, రేవంత్ బాటలో కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, అందరూ అదే ఫ్యామిలీ. హరీష్ రావు గారు కూడా అందరూ అదే బాట పట్టారు ఇప్పుడు. సో మొన్న ఈ మధ్య హరీష్ రావు గారు కూడా మాట్లాడారు కదా. సో ఫ్యామిలీలో మొత్తం ఇదే బాట పట్టింది, యూటర్న్ తీసుకునేసింది మొత్తానికి ఇప్పుడు. సో తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది అనేది ఆయన నోటెమ్మటి ఈ రోజున వచ్చిందా లేదా? ఏ నోటితో అయితే అన్నారో టీడీపీ ఎక్కడుంది, తెలుగుదేశం పార్టీ ఏముంది, ఇక్కడ ఎవరూ లేరు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈ రోజున మళ్ళా తెలుగుదేశం ఉంది అని మాట్లాడుతున్నారు అని అంటే అదే నోరు మాట్లాడింది, వేరే వ్యక్తి కూడా కాదు. ఎవరైతే అన్నారో అదే వ్యక్తి మాట్లాడాడు. సో ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా తెలుస్తుంది కదా ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏంటనేది అందరూ ఆలోచిస్తున్నారు కదా. మరి ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటారు? అంటే కేసీఆర్, కేటీఆర్కి చాలా సన్నిహితంగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజుల నుంచి, అందరికీ తెలిసిన విషయమే, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు జోగి రాసుకుంటే ఏమొస్తుంది, బూడిద వస్తుంది అన్నట్టు. సో ఈయన ఇద్దరం అదే పొజిషన్లో ఉన్నాం, నీతో నాకు దోస్తే ఏంటి, సో నీ మీద ఇప్పుడు ఉన్న కేసులు చాలవా, మళ్ళీ ఇప్పుడు నేను పెట్టుకొని మేము ఆల్రెడీ ఒకసారి అధికారం కోల్పోయాం, ఇప్పుడు అదే ఆలోచిస్తారు కదా. సో మళ్ళీ నీతో పెట్టుకుని మళ్ళీ ఇంకోసారి మేము కష్టాలు తెచ్చుకోలేం కదా. సో మాకు అవసరం లేదు, మా పార్టీ ఏదో మేము చూసుకుంటామని ఆ రీతిలోనే ఉన్నట్టు అనిపిస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో ముందుకెళ్ళాలంటే ఇంకా ఇట్లాంటి వాళ్ళందరూ వదులుకోవాలని అంతే కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఈయనకి ఏమైనా అధికారం ఉందా, లేదు. సో ఈయన పార్టీ ఏమైనా మనుగడకు వస్తుందా అని అనుకోవటానికి అది ఇంకా మైనస్లో ఉంది, 11 స్థానాల్లో ఉంది. సరే ఆయన బయట వచ్చినాక ఏమైనా మంచి స్పీచ్ ఇస్తాడు, మంచిగా ఏదైనా చేస్తాను అని అంటాడా, లేదు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, నేను సీఎం అయిన తర్వాత
ఖచ్చితంగా నేను నరుకుతాను, చంపుతాను, మీ అంతు చూస్తాను, ఇవే కదా మాట్లాడుతున్నారు. సో అది ప్రజలు హర్షించరు కదా. సో ఎవరైనా ఏ నాయకుడైనా ఎలక్షన్ బిఫోర్ వచ్చేటప్పుడు నేను అది చేస్తాను, ఇది చేస్తానని ఏదో ఒకటి చెప్పాలి. నేను సీఎం అయితే అది చేస్తానని. అది కాదు, నేను వచ్చానంటే వాళ్ళని చంపుతాను, వీళ్ళని చంపుతాను, రప్ప నేను ఈ పేరు మార్చేసి ఆ పేరు పెడతాను, మావిగన్ను పెడతాను. అసలు ఇవన్నీ ప్రజలు హర్షించరు కదా. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే మన పరిస్థితి కూడా దీన పరిస్థితిలో అవుతుంది అనేది బీఆర్ఎస్ గ్రహించింది. ఓకే, ఖచ్చితంగా చూద్దాం మేడం భవిష్యత్తు మరి ఎలా ఉండబోతుందో. థ్యాంక్ యూ. నమస్తే.